అందరికీ ఓం నమ శివాయ అండి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్లో టాకింగ్. ఇవాళ ఒక మంచి క్వశ్చన్. అన్ని రాతలు పైన దేవుడు రాస్తారు కదండి. సో మనం తప్పు చేస్తే కూడా దేవుడిదే కదా తప్పు, మంద తప్పు కాదు కదా, ఆయన చేసినట్టే ఆ తప్పు. సరే, ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అడుగుదాము, తెలుసుకుందాం. మేడం గారు రండి. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. వాకింగ్లో టాకింగ్లో భలే క్వశ్చన్ అడిగారండి. ఇది మీ సబ్స్క్రైబర్ ఎవరైనా అడిగారా? అడిగారు. ఆహా, మరి వాళ్ళందరికీ కనివింపుగా మొదట్లో ఒక కథతో ప్రారంభిద్దామండి. అప్పుడు ఎవరి రాత ఎవరు రాశారో తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే. మీరు ప్రతి ఒక్కరు రాత రాసేది ఎవరనుకుంటారు? సృష్టికర్త అయిన బ్రహ్మ అనుకుంటారు, అవునా? అవును. సృష్టికర్తకు బ్రహ్మకి ముందు ఒక గురువు ఉన్నారు, ఆ గురువుకి గురువు కూడా ఉన్నారు. అవి కూడా ఈ కథలోనే తెలుసుకుందాం. మీకు అందరూ ఓకే కదా? ఓకే ఓకే ఓకే. ఒక కాలంలో, ఒక సమయంలో, కాలంలో కాదు కానీ ఒక సమయంలో ఇంద్రుడి భార్య అయిన ఇంద్రాణీదేవి దగ్గర ఒక చిలక ఉంది. ఆ చిలక చాలా రోజులుగా తనతోనే ఉన్నిందండి. ఎప్పుడైనా మనం పెట్టుకున్నాం అనుకో, ఆ పెట్టికి ఏదన్నా బాధ వచ్చిందనుకో, మనం కూడా అదే విధంగా విలవిలలాడిపోతాం కదా. అలాగే తన పెట్టైన చిలుకకి బాధ వచ్చింది. రాజవైద్యుడిని పిలిచింది. వైద్యుడు ఏం చెప్పాడు? ఈ చిలకకి అనారోగ్యం వచ్చింది, సో ఈ చిలక చాలా రోజులు బ్రతకదు అని చెప్పారు. పెట్టు చనిపోతున్న దేవతలు కదా, మనం ఏమన్నా చెయ్యొచ్చు అన్నది నా చేతుల్లో ఉంది అనేసి వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది. అలానే ఇంద్రాణీదేవి కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవతలకే రాజువి, అలానే నా పక్షిని నువ్వే కాపాడు, ఇది నాకు ప్రాణం, ఇది లేకపోతే నేను లేను అనింది. ఇంద్రుడు ఏమన్నాడు? ఓ రాణి, ఇంతేనా? దీనికా ఇంత బాధపడుతున్నావు? నువ్వేం బాధపడద్దు, తిన రాత రాసింది బ్రహ్మదేవుడే కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్ళి నేను తన రాతని మార్పిచ్చేస్తాను అంటారు. ఇంద్రుడు చిలకని తీసుకొని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. నాన్న బ్రహ్మదేవ, నువ్వే కదా నా చిలకకి రాత రాసావు, తలరాత రాసావు, తనకేదో చావు బ్రతుకులు అంటోంది, ఆ తలరాతని తీసేసి తను చిరంజీవిగా ఉండాలి అనేసి రాయి, అప్పుడు నా భార్య సంతోషిస్తుంది అని చెప్తారు. అవునా? నేను రాత రాశాను, నాకు పైనుంచి నా గురువు నుంచి ఏ ఆజ్ఞ అయితే వచ్చిందో నేను తనకి సృష్టిని చేశాను, అంతే, అంతకుమించి నాకేం తెలియదు. అవునా? అయితే నీ చేతుల్లో ఏం లేదా అంటే, నా చేతిలో ఏం లేదు స్వామి, మహావిష్ణువు దగ్గరికి వెళ్దామంటే మహావిష్ణువు దగ్గరికి ముగ్గురు కలిసి వెళ్తారు. అక్కడ విష్ణువు ఏం చేస్తారు? మీరు వచ్చిన విషయం నాకు తెలుసు, కానీ నా చేతిలో ఏం లేదు, నా గురువైన శివుడు నాకేదైతే ఇచ్చాడో స్థితి చేయమని, ఆ స్థితిని నేను సృష్టి చేయమని బ్రహ్మగారికి ఇచ్చాను, నాకు తెలియదు అని అంటారు. ఓ అవునా? అయితే అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని వేడుకుంటాం, ప్రతి జీవంలోనూ శివమే ఉంటాదంటారు కదా అనేసి శివుడి దగ్గరికి నలుగురు బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వే కదా రాసావు, నువ్వే కదా ఈ జీవంలో కూడా ఉన్నావు, కాబట్టి నా చిలుకకి ప్రాణం పోయి ప్రాణభిక్ష పెట్టు అంటే శివుడు ఏం చెప్తారంటే, ఇది నేను రాయలేదు, చిలుకలో ఉన్న జీవుడున్నాడే, ఆ జీవుడు తన కర్మ అనుసారము తనే నన్ను అడిగాడు, ఇలా జరగాలి, నేను నా కర్మను విమోచనం చేసుకోవాలి అని ఆ జీవుడు, చిలుక కాదు చిలుకలో ఉన్న జీవుడు నన్ను అడిగాడు. అప్పుడు నేను రాసి ఒక పత్రాన్ని యమధర్మరాజుకి ఇచ్చాను, ఒక పత్రాన్ని మహావిష్ణువుకి ఇచ్చాను. జీవితం సృష్టి స్థితి ఎలా ఉండాలో మహావిష్ణువుకి ఇచ్చాను, తన మరణం ఎప్పుడు జరగాలి అన్నది యమధర్మరాజుకి ఇచ్చాను. నా పని అయిపోయింది, నేను తర్వాత దాని గురించి ఆలోచించను, సో నేను జీవాన్ని ఏమీ చెయ్యలేను అంటే, ఓహో ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆ పత్రాన్ని తీసేస్తే తను బ్రతికేస్తుంది కదా, ఇంకా మళ్ళీ మార్చేయచ్చు కదా అంటే, సరే అందరూ కలిసి వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే, దాన్ని చూసావా, నువ్వు ఏం రాసావా అంటే, శివుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞను చిరసావహించడం మాత్రమే నాకు తెలుసు, దాన్ని తీయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే జీవుడు తన దగ్గరకు వచ్చి తను ఎలాంటి విషయాలను ఎదుర్కోవాలి, భూలోకంలో జీవం తీసుకున్నాక ఎలాంటి విషయాలను ఎదుర్కోవాలి అనేసి తను అడిగితేనే శివుడు మాకు ఇచ్చాడు, కాబట్టి నాకు అనవసరం, కాబట్టి నేను ఆ గదిలో పడేశాను అంటే. ఆ గదిలో ఒక చెట్టు ఉంది, ఇక్కడ అంతా వింతని చూస్తున్న చిత్రగుప్తుల వారు ఉన్నారు, అదే మీ మనసు, అది ఒకటి ఉందన్నమాట. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యమధర్మరాజు నలుగురు ఒకటిగా కలవడం అరుదైన విశేషం. ఆ చిలుక కూడా బతికిందా లేదా అన్నది మీకు డౌట్ ఉందా? మొత్తం ఇక్కడ దేవుడు రాశాడు కదా, ఇప్పుడు కూడా డౌట్ ఉంది కదా, కరెక్ట్. సో అందరూ ఆ చిట్టి పడేసిన గదిలోకి వెళ్లారనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యమధర్మరాజు ఇంద్రునితో కలిసి చిలుకతో అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే
ఆ ఒక పత్రం ఉంటది కదా, ఆ పత్రం కింద పడిపోయింది. కింద పడగానే చిలుక ప్రాణం పోయేసింది. ఓకే, ఆ పత్రంలో ఎప్పుడు తను మరణించాలి అన్నది ఆ జీవుడే రాసుకొని ఉన్నాడు. ఏం రాశాడు? ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యమధర్మరాజు ఒకటిగా కలవరు అని ఆ చిలుకకి తెలుసు. కాబట్టి వీళ్ళ నలుగురు ఎప్పుడు ఒకటిగా కలుస్తారో, ఒక చోట అడుగు పెడతారో అదే నా చివరి రోజు అవ్వాలి అనేసి తను రాసుకునింది. సో ఇక్కడ వీళ్ళ నలుగురిని కలిపింది ఎవరు? చిలుకలో ఉన్న జీవుడు. అవునా? కరెక్ట్. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఎవరు? నీ రాతని నువ్వే రాసుకున్నావు. సో ఇక్కడ జీవం ఎవరిది? శివుడి దగ్గరికి వెళ్ళి ఆ జీవాత్మ నాకు కష్టం వచ్చింది, నేను ఈ తప్పులు చేశాను, ఈ తప్పుల నుంచి నేను విముక్తి అవ్వడానికి నేను ఈ జన్మని తీసుకుంటున్నాను, కాబట్టి ఓహో ఇది నువ్వు చేయాలనుకుంటున్నావా, అయితే నేను నీలో లయం అవుతాను అనేసి స్థితికి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్థితి చేసుకొని, అంటే గర్భంలో నిలవడము, ఆ తరువాత తన సృష్టి తనే రాసుకొని బ్రహ్మలాగా భూమిపైకి వస్తారు. వచ్చిన తరువాత మరణమైన జననమైన తను చేసే పనులైనా నీ సృష్టి నీ జీవుడే కారణం. నీలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండేటప్పుడు పైన ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఈ తప్పు పైన నుంచి అన్ని రాశారంటున్నారు కదా, నేను ఈ తప్పు చేశాను, ఇది కూడా నువ్వే రాసావుగా, నాకేం సంబంధం లేదు అంటే సంబంధం లేదండి, ఎందుకంటే మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు కాబట్టి. అయిపోయిందా మేడం? అయిపోయింది. ఒక్క క్వశ్చన్ ఉంది, తిట్టారంటే అడుగుతాను. తిట్టండి, అడగండి. రాత రాసింది ఎవరు? పక్షినే కదా రాసుకునింది. అవును. అవునా కాదా? అవును. అప్పుడు నేర్పించిన టీచర్దే కదా మేడం తప్పు రాయమని. టీచర్ ఎక్కడ నేర్పించింది? మళ్ళీ ఎవరు నేర్పించినారు? ఆగండి, రెండు కాళ్ళు పెట్టుకుని ఎలా రాసుకుంటారు? కొట్టేసారా ఏంటి? పక్షి అని చెప్పానా? పక్షిలో ఉన్న జీవాత్మకి రాయడం రాదు కదా మేడం? రాయడం రాదు, సూక్ష్మ రూపంలో రాయడం రాదు, కానీ తను చేసిన తప్పులన్నీ తెలుసదిగా. మీరు అనుకుంటారు నేను పక్కకెళ్ళి గోడ పక్కకి వెళ్ళి మాట్లాడితే అక్కడున్న మనిషికి వినిపించదని. ఆ మనిషికి వినిపించదు, కానీ తను సచ్చి పైలోకానికి వెళ్ళిన తరువాత, సూక్ష్మ శరీరం అయిన తరువాత నువ్వేం చేసావన్నది మాయా దర్పణంలో మొత్తం చూపిస్తారు. నువ్వు ఎవరిది విన్నావు, ఎవరిది వినలేదు అని. ఆగండి, అంతే కదండి, ఆగండి, అంతే కదండి. కరెక్టా? కమెంట్ రూపంలో చెప్పండి, నేను చెప్పిందే కదా కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడో జరుగుతుంది, ఇప్పుడు చేయాల్సిందంతే చేద్దాము మనము. అప్పుడు ఎప్పుడో జరుగుతుందంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ, కర్మలు తీరితే గానీ మళ్ళీ మానవ జన్మలో మంచి కర్మలు చేయడానికి మీకు జన్మ రాదు. ఈ జన్మ ఎంజాయ్ చేద్దాం మేడం, అదే కదా చెప్తున్నారు అందరూ. ఈ జన్మ ఎంజాయ్ చేస్తే కొన్ని లక్షల జన్మలు ఎత్తాలండి, మళ్ళీ ఈ జన్మలో చేసిన కర్మలను తొలగించుకోవడానికి. మరి ఇప్పుడు డబ్బు ఉంది, నేను ఎంజాయ్ చేస్తే తప్పేంటి? అదేదో మంచికి వాడొచ్చుగా. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అసలు? ఎంజాయ్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటి చెప్పండి ఫస్ట్ నాకు. ఎంజాయ్మెంట్ అంటే నేను కారు కొనుక్కుంటా, బంగ్లా కొనుక్కుంటా, ఇంకా పెద్ద కారు కొంటాను, ఇంకా పెద్ద బంగ్లా కొంటాను, ఇలా పోతానే ఉండాలి. వెళ్తూనే ఉండండి. సచ్చేటప్పుడు ఇవన్నీ మన చేతిలోకి వస్తాయా? రాదు. మరి ఎందుకు కొన్నాం? నాకు అక్కర్లేదు మేడం. అలాంటప్పుడు కొనకండి. నేను కొంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇలాగే చేస్తాను. ఎన్ని రోజులు ఉంటారు? ఇలానే ఉండండి. ఇప్పుడు చస్తారు, మళ్ళీ చచ్చి ఇంకో కొన్ని జన్మల తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తి ఈ జన్మలో చేసిన కర్మలకు అప్పుడు అనుభవిస్తూ మళ్ళీ నాలాంటి వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద గురువుల దగ్గరకో సిద్ధుల దగ్గరకో వెళ్ళి, దేవుడా ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, నన్ను కాపాడవా ఈ జన్మలో అయితే నేను ఏ పాపం చేయలేదు, పూర్వ జన్మలు నాకు గుర్తులేవు, పూర్వ జన్మలు గుర్తుండవు, వచ్చే కష్టము గుర్తుండదు, ఈ జన్మలో మాత్రం ఎంజాయ్ చేయాలా అన్ని పైన ఆకాశంలో ఉన్న దేవుడు పరిగెత్తుకుంటా వచ్చి మీ నెత్తిని రాస్తా ఉంటాడు. అంతే కదా మేడం, అందుకే కదా మేము కోరుకుంటాము ఇది కావాలి అది కావాలని. ఇది కావాలి అది కావాలని కోరుకునేది దేవుణ్ణి కాదు, మీలో ఉన్న అంతరాత్మని. మీరు శుద్ధి అయినారంటే ఆ అంతరాత్మలో ఉన్న శక్తులు యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అవుతాదని ఎలా తెలుస్తుంది మేడం? మీరు మంచిగా ఉన్నారు అనేసి తెలవడంతోనే. చాలా వీడియోస్ లో చూసింటారు, ప్రశ్నలు సమాధానం క్లాస్ లో చూసింటారు. మేడం 3 వారాల క్రితం మాకు చాలా కోపం ఉండింది, ఎలా కోపం తగ్గిందో తెలియదు, చిన్న చిన్న చిట్కాలు మీరు చెప్పేదాంతోనే నాకు కోపం తగ్గిపోతా ఉంది, నేను సాధుజీవిలాగా అవుతున్నాను అని అంటున్నారు. మరి అవిటినేమంటారు? ఓకే మేడం, ఈసారికి మీరు ఏదో కన్విన్స్ చేసేసారు. ఇది కన్విన్సింగ్ కాదండి, కన్విన్సింగ్ కాదు, నిజం. కొట్టేటట్టున్నారు. నిజం చెప్పినప్పుడు వినాలి. లేదు నేను ఇట్టే ఉంటా, ఇదొకటే నా జన్మ అనుకుంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా ఇలానే ఉంటారు. మారుతాం మేడం, మారుతాము. బాగా చెప్పారు, మారుతాము, ట్రై చేస్తాము. ట్రై కాదు, మారాలి. చెప్తానుగా, కొట్టేటట్టుంది. కొట్టను, నేర్పిస్తాను. అలాగే మేడం. మీలో ఉన్న భగవంతుణ్ణి మీరే నిద్రలేపండి, భగవత్ శక్తిని. ఇలా 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 కాదు, ధ్యానంతో జపంతో మానసిక పూజతో నిద్రలేపండి. మేడం ఫుల్ గా తినేసి పడుకుంటే యాడలేస్తున్నాను. లేవకండి, అప్పుడు ఇది కావాలి అది కావాలని కూడా కోరుకోకండి, ఈ కష్టాలు ఊబిలో అలానే ఉండండి. బాగా చెప్పారు మేడం. చూసారు కదా, లైక్ చేయడం మర్చిపోవద్దండి.
ఇంకా మీ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ రూపంలో పెట్టండి. మీ క్వశ్చన్స్కి మేము సమాధానం ఇస్తాము. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.